ఒక భారతదేశ ప్రధానమంత్రిగా భారత బిడ్డలందరూ చాలా సుఖ శాంతులతో బతకాలని ఒక తల్లిలా ఆలోచించాలి, ఒక తండ్రిలా ఆలోచించాలి. అలా కాకుండా డెడ్ లైన్ ఇచ్చి హతమారుస్తాం అనేది ఎంత భయంకరంగా ఉందంటే, ఎంత భయాందోళన గురి చేస్తుంది. ఆ భయంకరమైన సిచ్యువేషనే, ఆ భయాందోళన సిచ్యువేషన్ భారతీయులు ప్రజలంతా ఎక్కడ పడితే అక్కడ ఇలా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చెట్టు కింద కూర్చొని వీళ్ళు ఈ ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శిస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో అనేక అత్యాచారాలు జరుగుతున్నాయి. అనేక ఘోరాలు చేసేవాళ్ళు, క్రైమ్ చేసే వాళ్ళంతా బయట విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. అన్నలు ప్రజలకి సేవ చేసే వాళ్ళు వీళ్ళ మాట ఎందుకు గవర్నమెంట్ వినట్లేదు అంటే ఏం చెప్తారు? ప్రభుత్వాన్ని మీలాంటి జర్నలిస్టులు, స్టూడెంట్స్, అన్ని సంఘాలు, సామాన్య ప్రజలు ప్రశ్నించాలి. అరే, హూ ఇస్ నక్సలైట్? వాట్ ఈస్ నక్సలిజం? వై మావోయిస్ట్? వాళ్ళని ఎవరు తయారు చేశారని మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, మన మోడీ గారు మొన్న అనౌన్స్ చేసుకున్నారు, నంబాల కేశవరావు గారిని హతమార్చినాక నౌ దేర్ ఇస్ నో నక్సలైట్, దేర్ ఇస్ నో మావోయిస్ట్, అయిపోయింది, ఖతం హోగే అన్నారు. మొత్తం సెలబ్రేషన్స్ కూడా చేశారు. అసలు మీరు ఎన్కౌంటర్ చేయాల్సింది, తుదుముట్టించాల్సింది భారతీయులైన మన భారతదేశ ఆదివాసీ బిడ్డలనా, లేకపోతే కన్నీలనా, కష్టాలనా, కులాన్న, అణిచివేతల, లేకపోతే చేసి తిరుగుతున్న దళారిన, భూదందాల, బడా బిజినెస్ చేసిన బిజినెస్ బాబులన, అట్లాగే నిరుద్యోగాన మీరు హతమార్చాల్సింది డెడ్ లైన్ పెట్టి. ప్రకృతి ఏమంటదంటే, ఎక్కడైతే అణిచివేత ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటది. అవునా? అది చిన్న బిడ్డ కావచ్చు, అది కుక్క కావచ్చు, నక్క కావచ్చు. తిండి దొరకకపోతే, నీళ్లు దొరకకపోతే, షెల్టర్ దొరకకపోతే ఒక కుక్క అయినా తిరుగుబాటు చేస్తుందండి. ఒక మనిషి తిరుగుబాటుది, ప్రకృతి తిరుగుబాటు చేస్తుంది. మీరు ఈ బేసిక్ సమస్యలను, బేసిక్ నీడ్స్ ని సొల్యూషన్ తీసుకురాకుండా, సాల్వ్ చేయకుండా సామాన్యమైన ఆదివాసీ బిడ్డలను హతం చేయడం అనేది మీ బీజేపీ పార్టీ సిద్ధాంతం అని క్లియర్ గా ప్రజలకు అర్థమవుతుంది.